హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ ఎప్పటినుంచో నేను మా అమ్మ కొంచెం ఇంట్లోకి సర్వింగ్ డిషెస్, చిన్న చిన్న స్పూన్స్ అలాంటి వస్తువులు కొన్ని తీసుకోవాలి, అన్ని పాతగా అయిపోయాయి అని బాగా డిస్కస్ చేస్తూనే ఉన్నామన్నమాట. బేగం బజార్ పోదాం, అటు వెళ్దాం ఇటు వెళ్దాం అనుకొని తెగ ఆలోచించేసి యూట్యూబ్లో అన్ని రకాల వీడియోస్ అవి ఇవి అన్నీ చూసి లాస్ట్కి ఇంటి దగ్గర ఉన్న సరూర్ నగర్లో ఒక షాప్కి వచ్చేసామన్నమాట. సరూర్ నగర్లో ఒక కాలనీ ఉంటుంది, అక్కడ అన్ని స్టీల్ సామాన్లు అమ్మే షాప్సే ఉంటాయన్నమాట. సో అక్కడే ఇక్కడికి రాగానే ఫస్ట్ మేము ఎంత టైం పడుతుందో అనుకున్నాము, కానీ రాగానే సర్వింగ్ డిషెస్కి ఒక సెక్షన్ ఉంది. మా అమ్మ వెళ్ళేసి అన్నీ చూస్తూ ఉందన్నమాట. మొత్తం కంప్లీట్ సెట్ 6 or 7 ఉన్న సెట్ తీసుకోవాలని అవి చూసేసి అవి సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ దండయాత్ర వచ్చేసి స్పూన్స్ పైన. అవి మా అమ్మకి అవసరం లేదా అవి ఇంట్లోకి అవసరం అని అక్కడ ఆ స్పూన్స్ చూసే వరకు మాకు తెలియలేదు. చూడంగానే ఇది అవసరం అని అనిపిస్తూ ఉండే. సపరేట్ ఒక ఫ్లోర్ కూడా ఉంది వాళ్ళకి ఇలాంటి ప్లాస్టిక్ సామాన్ల కోసం. కిందేమో అన్ని స్టీల్ సామాన్లు ఒక ఫ్లోర్లో, ప్లాస్టిక్వి లాంటివి ఒక ఫ్లోర్లో, ఇలా 3-4 ఫ్లోర్స్ ఉందన్నమాట మొత్తం షాపే. కానీ ఇన్ని సామాన్లా అనిపించింది చూస్తే, తీసుకెళ్ళి ఏం చేసుకుంటారని. కానీ కొత్తగా ఇల్లు మారే వాళ్ళకి, కొత్తగా సంసారం పెట్టుకునే వాళ్ళకి అది చాలా పనికి వస్తుంది. జస్ట్ 1 స్టాప్ షాప్ అనమాట, అన్నీ ఉన్నాయి. మా అమ్మ ఇంక ఇక్కడే ప్లాస్టిక్వి కూడా చూడటం స్టార్ట్ చేసేసింది. అప్పటికి మధ్యలో కరెంట్ పోయింది, నాకేమో అసలు తీరిపోతుంది. అన్ని సామాన్లు చూసేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడ మన బడ్జెట్ దాటిపోతుందా మా అమ్మ కొనే సామాన్లకు అనుకొని. కానీ ఇంకా మా అమ్మ ఫైనల్లీ చూసి కొన్ని అయితే వస్తువులు తీసుకుంది. హైలైట్ ఏంటంటే అంతసేపు చూసింది స్టూల్, ఇంకేదో డబ్బాలు అవి తీసుకుంది, అవి అక్కడే మర్చిపోయి వచ్చేసింది అనమాట. బిల్లింగ్ కౌంటర్కి తీసుకురాలేదు. మేము ఇంటికి వచ్చాక కానీ రియలైజ్ అవ్వలేదు, అరే ఇవి చూసాము, సెలెక్ట్ చేసుకున్నాము, కానీ అసలు బిల్లు వేయలేదు, అక్కడే మర్చిపోయి వచ్చేసామని. ఇంకా మళ్ళీ ఎవడు పోతాడులే అనుకున్నాం అనమాట. ఎంతమంది జనము అసలు ఆ షాప్లో అయితే కొంటూనే ఉన్నారు. మా అమ్మకి అక్కడ ఉండి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట సామాన్లు, కానీ పక్కన వాళ్ళ చేతిలో నుంచి చూసి కూడా కొనేసింది. ఆ ఆటోలో ఎక్కేసరికి ఆవిడ మొహం చూడాలి, ఆనందంతో వెలిగిపోయింది. అక్కడ అన్ని కొన్న ఈ బుట్ట, దీనికోసం మళ్ళీ మేము వెతికాము, కొత్తపేట మార్కెట్లో దొరికిందనమాట. మా ఇంట్లో జొన్న రొట్టెలు బాగా చేస్తామన్నమాట. సో ఆ రొట్టెలు వేయడానికి ఒక బుట్టి కొనింది మా అమ్మ. నార్మల్ ప్లేట్స్లో వేస్తే మెత్తబడిపోయి ఎక్కువ రోజులు ఉండట్లేదు అని చెప్పేసి. అది వినాయక చవితికి కొన్ని రోజుల ముందు మేము చేసింది షాపింగ్. రోడ్డంతా హడావిడి ఉండే. ఇంటికి రాగానే మా అమ్మని కూర్చోపెట్టి ఆవిడ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత, అమ్మ మీ స్పందన ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాను అంతే. దానికి మా అమ్మ చెప్పిన సమాధానాలు చూసేసేయండి అసలు. స్పూన్స్ అన్ని ఇష్టమైనవి హ్యాపీగా తీసుకున్నా. అన్నిటికన్నా క్యూట్గా ఉంది చెంబు, తీర్థానికి కొబ్బరికాయ నీళ్ళు కొట్టి పోయడానికి చాలా. అదిగో మొహం వెలిగిపోయింది. మొత్తం అయిపోయి ఇంటికి వచ్చి మేము పనులన్నీ చేసుకొని కాస్త తిని రిలాక్స్ అయ్యాక అంతే, అన్ని ఇంట్లో హాల్లో మధ్యలో తెచ్చేసుకొని కూర్చొని 1 by 1 అన్ని మనం చిన్నప్పుడు బొమ్మలాటలు సర్దుతున్నట్టు సదిరేసుకుంటూ చూస్తూ, దేంతో ఏం చేస్తారో నాప్తోల్లో అడ్వర్టైజ్ చెప్తారు కదా, దీంతో మీరు కూర వండుకోవచ్చు, అన్నం వడ్డించుకోవచ్చు, తినొచ్చు అన్నట్టుగా అన్ని రకాల యూజెస్ అవన్నీ చెప్తూ 1 by 1 సామాన్లు సదురుతూ ఉంది. ఆ చెంబు మాత్రం చాలా స్పెషల్, నాకైతే చాలా ఫన్నీ మూమెంట్ అనిపించింది. ఎవరి చేతిలోనో చూసింది ఆ షాప్లో, చూసి అది చిన్నప్పుడు మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదట ఆ చెంబు. అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి పాలది దందా ఉండేదన్నమాట. సో అది ఆవిడ పాల చెంబు ఉండేదంటే, సేమ్ అలాంటిదే దొరికేసరికి ఆవిడ సంతోషానికి అసలు లిమిటే లేదు. చిన్న బేబీ లాగా అనిపించింది మా అమ్మ అసలు, సామాన్లు చూస్తూ మురిసిపోతూ. ఇంకా ఆ హ్యాపీనెస్లో డబుల్ హ్యాపీనెస్ యాడ్ చేసింది ఏంటంటే, అవి నేను కొనడము. నేను నీకు చిన్నప్పుడు బొమ్మలు కొనిచ్చాను, ఇప్పుడు నువ్వు నాకు సామాన్లు కొనిస్తున్నావు అనింది. కొన్ని మేము తీసుకుంది బేసిక్ థింగ్సే, చిన్న స్పూన్స్, స్వీట్స్ తినడానికి చిన్న చిన్న కటోరలు, ఒక పెద్ద బాండి అండ్ సర్వింగ్ డిషెస్. మొత్తం ఐ థింక్ 8 sets ఏమో వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి హ్యాండిల్ చేయడానికి కూడా. స్టెయిన్లెస్ స్టీల్ కదా, సో ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. ఎక్కువ ఫ్యాన్సీ తీసుకుంటే అవి ఎక్కువ రోజులు ఉండవు, మళ్ళీ పాడు కూడా అయిపోతాయి ఎందుకులే అన్నట్టుగా. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 ఉన్న సెట్ తీసుకున్నాం అనమాట. దాంతోపాటు ఒక టీ గిన్నె కూడా.
ఇంకా కొన్ని చాలా సామాన్లు కొనాలి మా ఇంట్లో. కొన్ని ఇయర్స్గా సామాన్లు అయితే ఎక్కువ తీసుకోవట్లేదు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా అని. మెల్లిమెల్లిగా కొంచెం ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, కొంచెం కొత్త వస్తువులు ఉంటే బాగుంటుంది అని ఇలా సెట్ చేసామన్నమాట. ఆ రోజంతా మా అమ్మని చూడటం, ఆవిడ సంతోషం చూడటానికే సరిపోయింది నాకైతే. మీరు ఒకసారి చూసేసేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, ఏదైనా మీకు అనిపిస్తే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఇప్పుడిప్పుడే వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తున్నా. సో ఎలా తీస్తారు, ఎలా ఎడిట్ చేస్తారు కూడా నాకు పెద్ద క్లారిటీ లేదు, మెల్లిగా నేర్చుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్, బెటర్ కాంటెంట్ ఉన్న వీడియోస్ తీస్తాను. మీరు ఎంటర్టైన్ అవ్వండి, అది నాకు ఎంతో అంత ఉపయోగపడుతుంది. వీటన్నిటిలో నేను ఎంతో ఆశగా తీసుకున్న పప్పు గుత్తి ఒకటి మర్చిపోయి వచ్చాము. అది పక్కన పెట్టేస్తే బిల్ ఎంత అయిందో చెప్పనా. చూడటానికి ఇన్ని సామాన్లు కనిపిస్తున్నాయి కదా, నేనైతే బిల్లు ఏ 10-20 వేలు అవుతుందో అని చచ్చి బతికాను ఒకసారి సామాన్లు చూసేసరికి. కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉండే. 7,000 చేంజ్ ఏమో అయ్యింది అన్ని సామాన్లకు కలిపేసి. నేను అనుకున్న దానికంటే తక్కువే, ఎందుకంటే నాకు రేట్లు తెలియదు కదా, సో చాలా ఎక్కువ బిల్ అవుతుందేమో అనుకున్నా. అంతే మరి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.